వెల్కమ్ టు సివిల్ లెన్స్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఇండియన్ ఆయిల్ కంపెనీ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఇది ఓన్లీ గేట్ 2024 స్టూడెంట్స్ కోసం మాత్రమే. సో వీడియోలోకి వెళ్తే ఇది ఓన్లీ 8 ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ స్టూడెంట్స్ కోసం మాత్రమే. అది కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్ అండ్ మెటలర్జీ. సో ప్రీవియస్లీ మెన్షన్డ్ ఇది ఓన్లీ గేట్ 2024 స్టూడెంట్స్ కోసం మాత్రమే. ఒకవేళ గేట్ 2023 క్వాలిఫై అయినా కూడా దే ఆర్ నాట్ ఎలిజిబుల్ అనమాట. సో వీడియోలోకి దేర్ ఈజ్ ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ కేటగిరీస్. సో ఇందులో సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసం పర్టికులర్గా చూస్తే దే ఎక్స్క్లూడ్ కన్స్ట్రక్షన్, ఎన్విరాన్మెంటల్, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ రిమూవ్ చేస్తారనమాట. దే ఆర్ నాట్ ఎలిజిబుల్. సో నెక్స్ట్ మినిమం మార్క్స్ మన డిగ్రీలో ఉండాల్సింది ఏంటంటే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ స్టూడెంట్స్కి 65% ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూ స్టూడెంట్స్ కోసం 55% మినిమం మార్క్స్ అనేవి ఉండాలన్నమాట. నెక్స్ట్ సో అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ ఏంటంటే దెర్ ఈజ్ నో అప్లికేషన్ ఫీజ్ ఫర్ దిస్ ఇండియన్ ఆయిల్ నోటిఫికేషన్. సో మనకు కావాల్సింది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్, గేట్ 2024 రిజిస్ట్రేషన్ నెంబర్, గేట్ డిసిప్లిన్, ఆ తర్వాత మనకి 100కి ఎన్ని మార్క్స్ వచ్చాయో గేట్ 2024లో మెన్షన్ చేయాలి. సో మనం ఇందులో ఏంటంటే మనం లైవ్గా ఫోటో తీసుకోవాలి వెబ్ క్యామ్ ద్వారా. అది మన నెక్ కూడా అందులో ఉండాలన్నమాట, అప్ టు నెక్ వరకు ఉండాలి. అదే అలాగే మనం సెలెక్ట్ అయితే వెరిఫికేషన్ అప్పుడు మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి. ఎలా షార్ట్ లిస్టింగ్ ఎలా చేస్తారంటే గేట్ 2024 మార్క్స్ బట్టి తర్వాత గ్రూప్ డిస్కషన్, తర్వాత గ్రూప్ టాస్క్ అండ్ ఫైనల్గా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ మెరిట్ లిస్ట్ దాని తర్వాత తీస్తారన్నమాట. ప్లేస్మెంట్ యాజ్ యూజువల్. తర్వాత రెమ్యూనరేషన్ అనేది బేసిక్ పే అనేది అరౌండ్ 50,000 పర్ మంత్. అది 50,000 to 1,60,000. ద గ్రాస్ వాల్యుయేషన్ ఆఫ్ రెమ్యూనరేషన్ ఈజ్ అరౌండ్ 17.32 lakhs per annum అనమాట. ఇంకోటి సర్వీస్ బాండ్ అనేది ఉంటుంది. మినిమం 3 years అనేది మనం చేయాలి. అలాగే లాస్ట్ డేట్ మనం అప్లై చేయడానికి ఇట్స్ 1st July. సో ఈలోపు అందరూ అప్లై చేసుకోండి. సో దెర్ ఇస్ ఫ్రమ్ ఫ్రీక్వెంట్ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఈజ్ దర్ ఎనీ అప్లికేషన్ ఫీ? నో అనమాట. నెక్స్ట్ సిజిపిఏ కన్వర్షన్ చేసుకోవాలి. సిజిపిఏ కన్వర్ట్ చేసుకొని మన పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది మెన్షన్ చేయాలన్నమాట. అదే మినిమం మనం ఎలిజిబుల్ అయి ఉండాలి. సో ఇది నోటిఫికేషన్ కోసం. సో థ్యాంక్ యూ, బాయ్.